రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక వేధింపులకు ప్రసాద్ బెహ్రా అయితే యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. ప్రసాద్ బెహ్రా మనం చూసుకున్నట్లయితే పిక్చర్ లో మనం చూస్తున్నాము. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా తిను ప్రస్తుతం రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు అనే మూవీతో అయితే పెద్ద ఫేమస్ గా అంచారు. నిహారిక కొనిడెల ప్రొడక్షన్ లో నిర్వహించిన ఈ కమిటీ కుర్రాళ్ళు అనే మూవీతో తనకి బాగా ఫేమ్ అయితే వచ్చింది. దానికి ముందు చిన్న చిన్న యూట్యూబ్ సిరీస్ లో కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ లో కానివ్వండి, ఆల్బమ్ సాంగ్స్ కానివ్వండి, ఇన్ఫినిట్ మీడియాతో వర్క్ చేయడం కానివ్వండి, అలాంటి చిన్న చిన్న యూట్యూబ్ సిరీస్ ఇంకా క్లిప్స్ చేస్తున్న ప్రసాద్ బెహ్రా ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు అనే మూవీతో పెద్ద ఫేమ్ అయితే సంపాదించుకున్నాడు. ఆ ఫేమ్ ని మిస్యూజ్ ఎలా చేస్తున్నాడు అనేది మనం ఇప్పుడు చూసుకోవచ్చు. కొత్తగా రిలీజ్ అవ్వబోయే పెళ్లివారం అండి అనే సిరీస్ లో ఒక అమ్మాయిని అయితే చాలా లైంగికంగా వేధించాడు అని చెప్పి తను కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసులో తను ఏమేమి చెప్పిందనంటే చాలా సార్లు నన్ను కమెంట్ చేశారు. తను సెట్ లొకేషన్ లో లేదా షూట్ లొకేషన్ లో ఉన్నప్పుడు మేము చాలా అన్కన్వీనియంట్ గా ఫీల్ అయ్యాము. కంఫర్టబుల్ లొకేషన్ లో ఉన్నా కానీ తను వచ్చిన ప్రతిసారి నేను ప్రశాంతంగా పని చేసుకోలేకపోయేదాన్ని. ఎందుకంటే తను ఇచ్చిన అసభ్యకరమైన కమెంట్స్ కానివ్వండి, తను చూసే చూపులు కానివ్వండి చాలా ట్రిగర్ చేసేవి నన్ను. ఎందుకంటే ఒక వర్క్ వెళ్ళినప్పుడు మనం పని ఎంతదో అంత చూసుకొని రావాలి, కానీ అటు ఇటు చూస్తూ ఇంకొకరికి ఇబ్బంది కలిగించేటట్లు ఉండకూడదు అని చెప్పి అమ్మాయి అయితే కేసులో నమోదు చేసింది. ప్రసాద్ బెహ్రాకి చాలా సార్లే చెప్పిందంట, మీరు ఇలా చూడడం వల్ల లేదా మీరు ఇలాంటి కమెంట్స్ పాస్ చేయడం వల్ల నాకు మంచిగా అనిపించడం లేదండి, దీనివల్ల నేను బాధపడుతున్నానని చెప్పినా సరే ఆయన ఏమాత్రం అసలు చలించకుండా అసలు ఏం పర్లేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ అలాంటి కమెంట్స్ వేస్తూ ఆ అమ్మాయిని వేధిస్తూ కనిపించారు. అయితే ప్రసాద్ బెహ్రాతో అమ్మాయి కొత్తగా చేసే వెబ్ సిరీస్లో అయితే మనకు తెలుస్తోంది. నేను ఆల్రెడీ చెప్పాను తనకి ఇన్నిసార్లు నేను ఫిర్యాదు చేసిన తర్వాత కూడా తను అదే రిపీట్ చేస్తుంటే పోలీస్ కేసు వేయాల్సి వస్తుందని బెదిరించినప్పటికీ తను ఇంకా ఆపకుండా అలాంటి అసభ్యకరమైన కమెంట్స్ ఇంకా ఫోటోలు క్లిక్ చేయడం కానివ్వండి, వేరే వేరే పార్ట్స్లో టచ్ చేయడం కానివ్వండి, లేదంటే చూపులు కానివ్వండి చాలా అసభ్యకరంగా ఉన్నాయి. నాకు కంఫర్టబుల్గా లేదు ప్రసాద్ బెహ్రాతో నటించడం. కాకపోతే ఏదైతే వెబ్ సిరీస్ కాంట్రాక్ట్ సైన్ చేసిందో అది కంప్లీట్ అయ్యేదాకా ఆ యాక్టర్గా తను కంప్లీట్ చేయాలి కాబట్టి తను చేస్తున్నాను అని చెప్పి ఇంకా భరించలేక తను కేసును అయితే నమోదు చేయడం జరిగింది. అయితే అప్పటికి ప్రసాద్ బెహ్రా పైన 23 సార్లు ఎంతో చెప్పినట్టు తెలుస్తోంది. చాలాసార్లు నేను నోటారా చెప్పాను, నేను మా మనుషుల ద్వారా కూడా చెప్పించాను, అయినా తను ఆపకపోయేసరికి నేను ఇంకా కంప్లైంట్ వేయాల్సి వచ్చింది అని చెప్తుంది. అయితే కంప్లైంట్ వేసిన తర్వాత తన పైన ఏం శిక్ష జరుగుతుంది, అసలు 14 days రిమాండ్ ఎందుకు వచ్చింది, అంతగా ఏం చేశాడు అని దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా దగ్గర ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్ చెప్పండి, అసలు ఎన్నేళ్ళుగా నడుస్తుంది ఈ టార్చర్, అమ్మాయిని ఎందుకు టార్చర్ చేస్తున్నాడు ప్రసాద్ బెహ్రా? కేసులకి గత కొన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు. అంటే షూటింగ్ సమయంలో పైన అసభ్య పదజాలంతో ప్రైవేట్ పార్ట్స్ మీద కామెంట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా మీద సహనటి బాధితురాలు ఫిర్యాదు చేసింది జూబ్లీహిల్స్ పోలీసులకు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి రిమాండ్ పంపించారు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా. అయితే ప్రధానంగా వీరిద్దరు కలిసి దాదాపు ఒక సంవత్సరంన్నర నుంచి వీళ్ళిద్దరికి పరిచయం. బాధితురాలికి ప్రసాద్ బెహ్రాకి కలిసి కొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నారు. పెళ్లి వారం అండి అనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సందర్భంలోనే వీరికి పరిచయం అయింది. ఆ సిరీస్ అనేది చేస్తున్న సందర్భంలోనే ప్రసాద్ బెహ్రా బాధితురాలిని వేధించాడు. అంటే ఒక అసభ్య పదజాలంతో కామెంట్ చేస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్స్ పైన కామెంట్ చేస్తున్నట్లుగా కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆ సందర్భంలోనే అతన్ని హెచ్చరించింది ప్రసాద్ బెహ్రాని, ఇలా అయితే నేను పని చేయలేని చెప్పి అది మధ్యలోనే ఆపేశారు. సో తర్వాత ప్రసాద్ బెహ్రా క్షమాపణలు చెప్పి అనేక మార్లు బాధితురాలని బతలాడిన తర్వాత మెకానిక్ అనే వెబ్ సిరీస్ ను వీరిద్దరు కలిసి స్టార్ట్ చేశారు. సో ఈ వెబ్ సిరీస్ చేస్తున్న సందర్భంలో జూబ్లీహిల్స్ లోని సైలెంట్ వ్యాలీ అనే ఫ్లాట్ లో వీళ్ళిద్దరు షూటింగ్ చేస్తున్న సందర్భంలో మరోసారి అసభ్య పదజాలంతో ఇంకా హాట్ కామెంట్స్ ఆమె పైన చేయడం, సో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి ఆమె పైన ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో షూటింగ్ సందర్భం ప్రధానంగా షూటింగ్ చేస్తున్న సందర్భంలోనే ఆమె పైన అసభ్య పదజాలంతో కామెంట్ చేయడం, అంటే లైంగికంగా వేధించడం, ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద కామెంట్ చేస్తున్న సందర్భంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినా కూడా ప్రసాద్ బెహ్రా తీరు మారలేదు. సో ప్రసాద్ బెహ్రా తీరు మారకపోవడంతో చిత్ర యూనిట్ కి అంటే ఈ వెబ్ సిరీస్ చేస్తున్నటువంటి వారికి కూడా ఆమె తన బాధను వ్యక్తం చేసింది. అయినా కూడా ప్రసాద్ బెహ్రా పలుమార్లు ఇదే విధంగా ఆమె పైన వ్యవహరించడం, ఆమె పైన దురుసు కామెంట్లు చేయడం, అసభ్య పదజాలంతో ఆమె దృష్టించడం, ఆమె ప్రైవేట్ పార్ట్స్ పైన కామెంట్స్ చేయడం, అంటే సినిమాల్లో వెబ్ సిరీస్ లో ఇలా కామన్ ఇట్లానే ఉండాలి అని చెప్పి ఆమె పైన వేధింపు చేయడం, ఈ మొత్తం వ్యవహారం మీద ఆమె అనేక మార్లు ఆయనని ప్రసాద్ బెహ్రా యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాని హెచ్చరించినా కూడా ఆయనలో తీరు మారకపోవడంతో జూబ్లీహిల్స్ లోని ఈ సైలెంట్ వ్యాలీ దాంట్లో షూటింగ్ చేస్తున్న సందర్భంలో కూడా మరోసారి ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద
కొట్టి అంటే ఆమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసి ఆయన మరోసారి కూడా ఆమె పైన కామెంట్ చేశాడు అసభ్య పదాలతో. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్ తరలించారు. ఈ రోజే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. పలు సెక్షన్ల కింద మనం చూసుకోవచ్చు. సెక్షన్లు కూడా 75/2, 79, 351/2 BNS యాక్ట్ కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అతను ఈ రోజే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ప్రతి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు పోలీసులు. అయితే రీసెంట్ గానే జనరల్ గా వెబ్ సిరీస్ చేస్తూ సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి ఈ ప్రసాద్ బెహ్రా తాజాగా కమిటీ కుర్రాలు అనే సినిమాతో మంచి ఫేమ్ వచ్చింది. అందులో మంచి రోల్ చేశాడు, అభిమానులను కూడా సంప్రదించాడు. కానీ ఈ షూటింగ్ సమయంలో ఇటు మహిళలను, బాధితులను అంటే ఎవరైతే తనతో కలిసి నటిస్తున్నటువంటి యాక్టర్లను, మహిళలను వేధిస్తున్నాడని చెప్పి వారు ఫిర్యాదు చేయడంతో ఇది సంచలనంగా మారింది. మరి యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాని ఎట్టకేలకు పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సో ఈ మొత్తం చూసుకుంటే ఈ మధ్య కాలంలో నటీమణుల పైన కేసులు, లైంగిక వేధింపుల రూపంలో పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంలో యూట్యూబర్ పైన కూడా రీసెంట్ గా మనం చూసాం. హర్ష సాయి మీద కూడా వేధింపుల కేసు అరెస్ట్ కావడం ఇదంతా పరిణామాలు. అదేగా ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వెబ్ సిరీస్ కాదు, మిగతా సినిమాలకు సంబంధించినటువంటి వారిపైన కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఈ ప్రసాద్ బెహ్రా కేసు కూడా సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ పోలీసులు అయితే ఈ రోజే అరెస్ట్ చేశారు. వెంటనే రిమాండ్ తరలించిన పరిస్థితి అయితే నెలకొంది. లక్కీ. రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, అయితే మనం చూస్తున్న బ్రేకింగ్ న్యూస్ లో అయితే మనం క్లియర్ గా సాగర్ కూడా మా ప్రతినిధి చెప్పినట్టు తెలుస్తోంది. తన పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ రోజు 14 days కి అంటే 14 రోజులకి రిమాండ్ కూడా తనని హైకోర్టుకి తరలించేటట్టు జరుగుతోంది ప్రసాద్ బెహ్రాని. తనకైతే మణికొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే తనతో పాటు నటించే వెబ్ సిరీస్ లో యాక్టర్ ఎవరైతే హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారో తనైతే కంప్లైంట్ ఇవ్వడం చేసింది. ఎందుకంటే చాలా సార్లు ముందుగానే నేను హెచ్చరించాను ప్రసాద్ బెహ్రాకి, ఇలా ప్రవర్తించొద్దు, నాతో నాకు బాగా అనిపించట్లేదు అని చెప్పినప్పటికీ తన బిహేవియర్లో ఏమాత్రం చేంజ్ రాలేదు. అందుకే ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకున్నాను అని చెప్పి తనైతే ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా రిలీజ్ చేయడం మాతో జరిగింది. దాంట్లో ఎంత క్లియర్గా చెప్పారంటే ఎంత అసభ్యకరంగా తను ప్రవర్తించాడు. తను ఒక ప్రైవేట్ పార్ట్ పైన కొట్టి ఎందుకు కొట్టావు అని అంటే తనకి ప్రాపర్ ఆన్సర్ కూడా ఇవ్వకుండా నాకు ఇది నచ్చింది కాబట్టి కొట్టావు, ఎంత చండాలంగా మాట్లాడారంటే నీ బ్యాక్ బాగుంది అని చెప్పి అసభ్యకరమైన కమెంట్స్ కూడా వేస్తున్నాడు. ఇది తట్టుకోలేక నేను ఇన్ని రోజులే తట్టుకున్నాను, వెబ్ సిరీస్ కంప్లీట్ అయిపోయాక నేను ముగిసించిన తర్వాత ఇంకా అయిపోతుంది అనుకునే టైంకి కూడా అసలు ప్రసాద్ బెహ్రాలో కొంచెం కూడా అసలు ఎలాంటి మార్పు లేకపోవడంతో నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆ అమ్మాయి అయితే చాలా డీప్గా ఎక్కడెక్కడ ఏమేమి చేశారు, ఎలా తనని డిఫేమ్ చేశారు అని చెప్పి అయితే కేసులో క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ చేపించింది. తన కేసు నమోదు చేసిన తర్వాత తనని కూర్చోబెట్టి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరిగింది. అయితే ఆ అమ్మాయి చెప్పింది, గత కొన్ని రోజులుగా నాకు 1 year గానే ప్రసాద్ బెహ్రా అనే మనిషి పరిచయంగా ఉన్నారు, యూట్యూబ్ సిరీస్తో చేస్తాము అని చెప్పి నాకు దగ్గరైన తర్వాత నుంచి తను స్టార్టింగ్లో బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వెబ్ సిరీస్ కొత్తగా పెళ్లివారం అండి అనే సిరీస్ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో షూట్ చేయడం, ఆ సిరీస్ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు లైంగిక వేధింపులు కూడా స్టార్ట్ చేశాడు. ఏంటి ఇలా చేస్తున్నారు, ముందు ఇలా లేరు అని అడిగితే ఇదంతా కామన్ ఇండస్ట్రీలో అని చెప్పి ఇండస్ట్రీ పేరు తీశాడు. అది కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పరువు తీశారు, తిను వేరే వాళ్ళ దగ్గర ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి అది నేను తట్టుకోలేక చాలాసార్లు హెచ్చరించినప్పటికీ ప్రసాద్ బెహ్రాలో ఎటువంటి మార్పు లేకపోవడంతో నేను ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను అని అంటున్నారు. అయితే దాని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి, తను ఇంత స్టాండ్ తీసుకొని బయటకు ఒక అమ్మాయి ధైర్యంగా ఏమేమి చేశారని చెప్పి ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసింది. అయితే దాన్ని బట్టి ప్రసాద్ బెహ్రా ఇప్పుడు 14 days రిమాండ్కి వెళ్ళారు. తన పైన డిఫేమేషన్ కేసు పడుతుందా లేదంటే ఎలాంటి కేసులు పడుతుంది అనుకుంటున్నారు? ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ టాలెంట్ నమ్ముకొని అయితే ఎంతో మంది ప్రూవ్ చేసుకొని అయితే మంచి గుర్తింపు సాధించుకున్న వాళ్ళైతే ఉన్నారు. రీసెంట్ టైంలో షార్ట్స్ ఫిల్మ్ ద్వారా మంచి గుర్తింపు సాధించి ఈ అమ్మాయికి అయితే చాలా అవకాశాలు వచ్చాయి. ఇతనికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే గుర్తింపు వస్తున్న టైంలోనే చాలా మంది కొంతమంది అయితే ఇతను తప్పటడుగులు అయితే వేస్తూ ఉంటారు. అవి ఫాస్ట్ గా వెళ్తున్నా వారి కెరీర్ కి అయితే బ్రేకులు పడుతుంటాయి. ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాము. సెలబ్రిటీ రావగానే చాలా తప్పటడుగులు వేయడంతో చాలా మందికి బ్రేకులు అయితే పడుతున్నాయి. ఇదివరకు చాలా మంది యూట్యూబర్స్ అయితే లైంగిక వేధింపుల కేసులో చాలా మంది జైలు పాలయ్యారు. ఇప్పుడు తాజాగా ఈ యూట్యూబర్ కూడా ఈ రోజు అరెస్ట్ అయినట్టయితే మనకు
ఖచ్చితంగా తెలుస్తుంది. రిమాండ్ కూడా వెళ్ళాడు. ఇప్పుడు వెబ్ సిరీస్ ఈ యాక్టర్ ఒక అమ్మాయి ఫిర్యాదుతో ఈ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాని అయితే జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ రోజు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇకపోతే ప్రసాద్ బెహ్రాతో వెబ్ సిరీస్ లో నటించిన ఒక బాధితురాలు అయితే గత కొన్ని రోజులుగా తనను లైంగిక వేధిస్తున్నాడని కంప్లైంట్ అయితే ఈ రోజు చేసింది. దీంతో పోలీసులు అయితే తక్షణమే యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. ఈ పెళ్లి వారమండి అయితే వెబ్ సిరీస్ టైంలోనే ఈయన హరాస్మెంట్ చేయడం అయితే జరిగింది ఆవిడని. అలాగే మెకానిక్ అనే వెబ్ సిరీస్ టైంలో కూడా తనపై హరాస్మెంట్ చేశాడని చెప్పేసి అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా కంప్లైంట్ లో కూడా అదే జూబ్లీ స్టేషన్ లో కూడా అలాగే కంప్లైంట్ చేసి కొంచెం అబ్యూజ్ వర్డ్స్ అయితే చాలా దారుణంగా ఒక అమ్మాయిని అనరాని మాటలు అంటే బాడీ షేమింగ్ కావచ్చు, ఏజ్ షేమింగ్ కావచ్చు, ఆ రకంగా తను చేసి తననైతే తన మనసును గాయపరిచేసి ఒక మానసికంగా వేధింపులు, లైంగిక వేధింపులు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే నీ బ్యాక్ బాగుందని చెప్పేసి కూడా ఇలాంటి వర్డ్స్ కూడా మనం పలకలేమని వర్డ్స్ కూడా ఉన్నాయి ఇందులో. నీ బ్యాక్ బాగుందంటూ కూడా హీరోయిన్ తో అసభ్య ప్రవర్తన అయితే చేశాడు. ఆ ప్రసాద్ ని అరెస్ట్ చేసి అయితే ఈ రోజు రిమాండ్ కి తరలింపు చేశారు. ఇకపోతే ఈయన కొన్ని రోజులుగా చాలా రోజులుగా లైంగిక వేధింపులు అయితే చేస్తున్నాడని చెప్పేసి కూడా ఈ రోజు జూబ్లీ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇకపోతే ఈయన రీసెంట్ గా కమిటీ కుర్రాళ్ళు మోస్తారు వర్కౌట్ అయిన సినిమా అంటే హిట్ అయిన సినిమా అని చెప్పుకోవచ్చు. నిహారిక కొన్నిదిలా ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. ఎందుకంటే ఈ సినిమాతో ప్రసాద్కి అయితే ఒక మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఇంతలోపే ఈ గుర్తింపు వచ్చి స్టార్డమ్ నిలుపుకునే లోపే ఈలోగా ఈ అమ్మాయి వెళ్ళేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ లైంగిక వేధింపులతో ఇతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇతని కెరీర్ చాలా మంది ఇలాగే కెరీర్ చాలా మంది బ్రేక్ పడినట్టుగా బ్రేక్ వేసుకుంటారు. వాళ్ళే ఒక సెల్ఫ్ గోల్ వేసుకొని పడిపోతూ ఉంటారు లక్కీ. అయితే శ్రీపాల్ మనం చూసుకున్నట్లయితే తిను ఈ ఇండస్ట్రీలో ఇలానే జరుగుతుంది అని అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇలాంటి ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఎంట్రీ లేదా అవకాశాలు రాకపోవడానికి ఇలాంటి వాళ్ళే కారణం అని చెప్పుకోవచ్చా మనం? ఖచ్చితంగా అమ్మాయిలు అయితే భయపడుతుంటారు. దట్టు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేసరికి చాలా మంది కొంతమంది భయపడ్డట్టుగానే ఇక్కడ అంటే అందరూ అలా ఉండరు. కాకపోతే కొంతమంది అయితే ఖచ్చితంగా వాస్తవానికి అయితే దగ్గరగా ఉంటారు. కొంతమంది ప్యాషన్ తో ఉంటారు. కొంతమంది ఇదే పని మీద వచ్చేసి కూడా ఇలాగే చేసేసి కొంచెం స్టార్డమ్ వచ్చేసరికి కూడా ఇప్పుడున్న యూత్ అయితే నిలుపుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఒక స్టార్డమ్ అనేసి వీళ్ళు ఫోటోగ్రాఫ్స్, సోషల్ మీడియాలో కామెంట్స్ కానీ ఇవన్నీ నిజమని నమ్మేసి లైఫ్ ని అయితే వీళ్ళు రిస్క్ లో పెట్టేసుకుంటున్నారు లక్కీ. అయితే శ్రీపాల్ మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఆర్ కాపీలో తను ఒట్టి సెక్షువల్ అసాల్ట్ కింద కాదు, డిఫమేషన్ కేసు కింద కానివ్వండి, బాడీ షేమింగ్ కేసు కింద కానివ్వండి, ఎఫ్ఐఆర్లో క్లియర్గా కమెంట్ చేసింది. తను ప్రతిదీ డీటెయిల్గా చెప్పింది. తన ఫేషియల్ హెయిర్ పైన కానీ నువ్వు లేజర్ చేయించుకోవాలి అది ఇది అని చెప్పి కమెంట్ చేసినట్టు, అసభ్యకరమైన పార్ట్స్ మీద కొట్టి తను ఆన్సర్ చేయకుండా ఉన్నట్టు. సో దీన్ని అన్నిటిపైన డిఫమేషన్ కేసు కానివ్వండి, లేదంటే సెక్షువల్ అసాల్ట్ కేసు కింద కానివ్వండి, తనని బూతులు తిట్టడం ఏమన్నా కేసెస్ కానివ్వండి, వీటన్నిటి కేసులు మనం చూసుకున్నట్లయితే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడొచ్చు అనుకుంటున్నారు? ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. ఎందుకంటే వీళ్ళు డిఫమేషన్ కేసు అయితే వీళ్ళు న్యాయ విచారణ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఆమె కేసు పెట్టింది కంటే లైంగిక వేధింపుల కేసు కంపల్సరీ. లైంగిక వేధింపుల కేసు ఖచ్చితంగా అయితే ఒక ఇతనికైతే ఒక శిక్ష పడేది అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు లక్కీ. అయితే శ్రీపాల్ మనం చూసుకున్నట్లయితే పెళ్లివారమండి అని చెప్పిన వెబ్ సిరీస్ కి వీళ్ళిద్దరూ లీడ్ గా చేస్తున్నట్టు మనం తెలుసుకున్నాము. అయితే ఈ వెబ్ సిరీస్ లీడ్ లో ఉన్న ఆ క్రూ ఏమన్నా అంటున్నారా ఇది ఆల్రెడీ వీళ్ళిద్దరికి మధ్యలో జరిగిన సిచ్యువేషన్ అయితే కాదు, పక్కన ఉన్న కో యాక్టర్స్ ని కానీ లేదంటే అక్కడ కెమెరామ్యాన్ సిబ్బంది కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఏమైనా స్పందిస్తున్నారా దీనిపైన? అంటే స్పందించారు. కొంతమందిని కనుక్కుంటే మాత్రం ఇలాగే అంటే ఇతను చాలా మందిని మామూలుగా సరదాగా ఏడ్పించే వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు సీరియస్ గా అవడం వల్ల కూడా వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం కానీ ఇప్పుడు ఖచ్చితంగా నమ్మలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కొంత సన్నిహితులు అయితే చెప్పగలిగారు. ఇకపోతే ఇతను ఈ రోజు ఇలా చేశాడని కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అంటే ఈ అమ్మాయిని ఇంత అబ్యూజ్ గా మాట్లాడా, ఇంత దారుణంగా మాట్లాడాడు, ఒక అమ్మాయి పార్ట్స్ మీద కానీ ఒక అమ్మాయి ఒక పార్ట్స్ మీద ప్లస్ తన మీద అబ్యూజ్ గా మాట్లాడడం, బ్యాక్ బాగుంది ఇలాంటివన్నీ అంటే కొంచెం అంటే ఒక నీచమైన వర్డ్స్ మాట్లాడడం, అమ్మాయిని పోల్చడం అనేది కూడా ఎందుకంటే ఆమె బాడీని వర్ణించడం కూడా చాలా ఎందుకంటే ఒక అబ్యూజ్ గా అయితే చాలా తప్పని చెప్పవచ్చు. దీని మీదనే ఆమె కేసు బుక్ చేసింది. ఈ రోజు బాడీ షేమింగ్ అండ్ ఏజ్ షేమింగ్ మీద కూడా ఖచ్చితంగా పోయి కేసు పెట్టింది. ఆ కేసు పెట్టినప్పుడు కూడా పోలీసులు తక్షణమే స్పందించి ఈ రోజు అరెస్ట్ చేసి మరీ రిమాండ్ కి పంపించారు లక్కీ. అయితే శ్రీపాల్ ఇటువంటి కేసులు ఇంకా ఈయన పైన ఏమన్నా ముందు నుంచి ఎవరన్నా వేరే యాక్టర్స్ కానివ్వండి ఎవరన్నా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుందా, లేదంటే ఇప్పుడు ఫేమ్ వచ్చిన తర్వాత ఈయన పైత్యం ఎక్కువ అవ్వడంతో ఇలాంటి కమెంట్స్ పాస్ చేసి జైలుకి వెళ్తున్నాడని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఫేమ్ వచ్చిన తర్వాతనే వీళ్ళు తప్పటడుగులు అయితే వేయడం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే పార్టీ కల్చర్ ఒకటి హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. పబ్ లోకి వెళ్ళడము, ఫేమ్ వచ్చిన తర్వాత ఫ్రీగా పార్టీకి రావడం, ఇలా కొంతమంది అమ్మాయిలతో వెళ్ళడము, అబ్బాయిలు వెళ్ళడం. ఎందుకంటే వీళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, పెరిగిన అంటే చుట్టుపక్కల లొకాలిటీ కావచ్చు,
దాని వల్లనే వీళ్ళందరూ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే పాడైపోతున్నారు. ఇక్కడ కల్చర్ అయితే డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో అంటే డ్రగ్ కల్చర్ కావచ్చు, ఇంకా వీటి మత్తు పదార్థాల కల్చర్ కావచ్చు, ఇలాంటి వాటికి ఒక ఫేమ్ రాగానే వీళ్ళందరూ దానికి లోబడి దానికి బాధితులు అయిపోయి ఏం చేస్తున్నారన్న కూడా తెలియకుండా, ఎందుకంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, వీళ్ళంతా పరిచయాలు చేసుకొని ఆర్టిస్టులు అయ్యి ఇప్పుడైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇండస్ట్రీ పరంగా. ఎందుకంటే ఒక ఫేమ్ ను నిలుపుకోలేకపోతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఆ ఫేమ్ ఎంతకాలం కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఫేమ్ వచ్చింది, కమిటీ కుర్రాలు రిలీజ్ అయ్యి 3 నెలలే 3 నెలలు కావస్తుంది అంతే. 3 నెలల నుంచి ఇప్పటి వరకు ఫేమ్ నిలుపుకోలేకపోయాడు. ఇంతలోనే ఇప్పుడు ఈయన అరెస్ట్ అయిపోయి దాని మీద రిమాండ్కి వెళ్ళిపోయి ఇప్పుడు శిక్షణ అనుభవించే పరిస్థితి వచ్చింది లక్కీ. రైట్. తినకైతే రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రాలు తన ఫేమ్ వచ్చింది ప్రసాద్ బెహ్రాకి. తన ముందు యాక్ట్ చేసిన క్రూ ఏమైనా స్పందిస్తున్నారా దీనిపైన? ఎందుకంటే వాళ్ళు మూవీ డ్యూరేషన్ పెద్దగా ఉంటుంది వెబ్ సిరీస్ కన్నా కాబట్టి. సో ఆ మూవీ డ్యూరేషన్ చేసినప్పుడు ఆ కాస్ట్ కానీ క్రూ కానీ ఇలాంటిది ఏమన్నా సిమిలర్ గా ఫేస్ చేశారా, లేదంటే తిను ఈ మధ్య ఇలా తయారయ్యాడని ఏమన్నా స్పందించడం జరుగుతుందా? అంటే ముందైతే ఇలా లేడనే చెప్పవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ అయితే. ఇప్పుడు మాట్లాడితే తనైతే మాతో బాగానే ఉండేవాడని చెప్పారు. కానీ పరిస్థితులు అనుకూలంగా ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫేమ్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్కుకోలేక ఈ మధ్యనే ఇలా బానిస అయిపోయి చెడు తిరుగులు చెడాలు అట్లాగైతే మారిపోయాడని చెప్పేసి అయితే తన సన్నిహితులు చెప్తున్నారు లక్కీ. రైట్. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇలాంటి వార్తలు చిచ్చు రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముందు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ కానివ్వండి, లేదంటే షణ్ముఖ్ జస్వంత్ కానివ్వండి, రాజ్ తరుణ్ కానివ్వండి, వీళ్ళందరి కేసులు కూడా మనము ఇలా లైంగిక వేధింపులపైనే నమోదు చేసినట్టు జరుగుతుంది. అంటే దేని గురించి వీళ్ళందరి ధైర్యం? ఇలాంటి చేసినా ఎవరు పట్టించుకోరని వీళ్ళ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చా, లేదంటే అమ్మాయిలు భయపడి నోరు మూసుకొని ఉంటారని అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇది అన్యాయం అని చెప్పవచ్చు. ఒక సోషల్ మీడియా ద్వారానే వీళ్ళందరూ పరిచయాలు పెరిగిపోయి ఒక ఫేమ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఫస్ట్ స్థిరపడుతున్నారు. ఫస్ట్ ఒక సోషల్ మీడియాగా వచ్చేసి తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ గా స్థిరపడి ఇన్ఫ్లుయెన్సర్ నుంచి సినిమా అవకాశాలు చేజిక్కించుకొని సినిమా అవకాశాలలో కాస్త పేరు రాగానే ఇలా తప్పటడుగులు అయితే ఖచ్చితంగా పడుతున్నాయి. వీళ్ళైతే ఒక రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారని చెప్పించి కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు లక్కీ. రైట్. థ్యాంక్ యూ శ్రీపాల్. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే ఆ అమ్మాయిని ఏ రకంగా లైంగిక వేధింపులకు గురి చేశాడో ప్రసాద్ బెహ్రా క్లియర్ గా తను ఎఫ్ఐఆర్ కాపీలో అయితే లిస్ట్ చేసి మరీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పైన నమోదు చేసింది. ఆ జూబ్లీహిల్స్ పోలీసులు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ప్రసాద్ బెహ్రాను మణికొండ నుంచి అరెస్ట్ చేసి 14 days రిమాండ్కు అయితే తరలించారు. మరి దీనిపైన ఏమేం కేసులు పడచ్చు, అసలు ప్రసాద్ బెహ్రా ఈ ముందులాగా లేరు అని అంటున్నారు. తిన కాస్ట్ కానివ్వండి, క్రూ కానీ, ప్రసాద్ బెహ్రా ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, తను ఇలాంటి మనిషి కాదు, ఇలా ఎందుకు చేశాడనేది మాకే ఆశ్చర్యకరంగా ఉంది అని అంటే, మరి ఈ అమ్మాయి అంత క్లియర్గా స్పష్టంగా రాసి తను బాధపడినంత ఒక ఎఫ్ఐఆర్లో రాసి కంప్లైంట్ ఇచ్చి తనని జైలుకి పంపించాల్సి వచ్చిందనంటే అది నిజమా ఏంటి అని ఎవిడెన్స్తో కలెక్ట్ చేస్తూ మనకి ఇంకా ఈ కేసుని ముందుకు సాగాలి అని చెప్పి అసలు ఎక్కడికి ఎండ్ పడుతుంది, తినకి ఏమేం కేసుల పైన శిక్షలు పడతాయి, అసలు డిఫమేషన్ చేశాడు, ఫేషియల్ హెయిర్ కానివ్వండి, ప్రైవేట్ పార్ట్స్ పైన కమెంట్స్ చేయడం కానివ్వండి, లేదంటే అమ్మాయి గురించి అసభ్యకరంగా మాట్లాడడం కానివ్వండి, సెక్షువల్ అసాల్ట్ అంటే ముట్టరాని చోటులు తనని ముట్టడం కానివ్వండి, ఇలాంటి వేధింపులు చేసిన తర్వాత తనకి ఎక్కడ శిక్ష పడుతుంది, ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది, అసలు ఎందుకు చేశారు, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి తెలుసుకోవాలంటే మనం ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగేదాకా చూస్తూనే ఉండాలి మరి.